హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేవా ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. అంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూస్ చేసి మనం ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి, ఎలాంటి స్ట్రక్చర్ని ఫాలో అయ్యి ప్రోగ్రామింగ్ రాయాలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అది కూడా విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో. మనం ప్రోగ్రామింగ్ రాయాలంటే ఒక పర్టికులర్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలి కదా. ఆ స్ట్రక్చర్ ఏందో చూద్దాం. ఫస్ట్ వన్ డాక్యుమెంటేషన్ సెక్షన్, నెక్స్ట్ లింక్ సెక్షన్, నెక్స్ట్ డెఫినిషన్ సెక్షన్, నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ ఆర్ ఫంక్షన్ డిక్లరేషన్ సెక్షన్, నెక్స్ట్ వన్ మెయిన్ ఫంక్షన్ సెక్షన్, నెక్స్ట్ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. ఈ ప్యాటర్న్లో మనం ప్రోగ్రామ్ అనేది రాయాలన్నమాట ఈ స్ట్రక్చర్ని ఫాలో అయ్యి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, సబ్ ప్రోగ్రామ్ సెక్షన్, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అండ్ డెఫినిషన్ సెక్షన్. ఈ మూడింటిని మనం ఆప్షనల్ అని మెన్షన్ చేసాం. ఎందువల్ల అంటే ప్రోగ్రాంలో ఏమైనా యూస్ అవుతేనే ఈ సెక్షన్స్ని మనం ప్రోగ్రాంలో మెన్షన్ చేస్తాం, లేకపోతే ఈ సెక్షన్స్ని మనం మెన్షన్ చేయమన్నమాట. నెక్స్ట్ లింక్ సెక్షన్ అండ్ మెయిన్ ఫంక్షన్ సెక్షన్. ఈ టూ సెక్షన్స్ మాత్రం మనం కంపల్సరీగా ప్రోగ్రామింగ్లో మెన్షన్ చేస్తాం. ఈ రెండింటిని మెన్షన్ చేస్తేనే మనకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట. ఇప్పుడు ఒక్కొక్క సెక్షన్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే డాక్యుమెంటేషన్ సెక్షన్. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ ఎందుకు యూస్ చేస్తామంటే ప్రోగ్రామ్కి రిలేటెడ్ ఉన్న మ్యాటర్ని రాయడానికి డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది మనము యూస్ చేస్తాం. అంటే ప్రోగ్రామ్ ఒక నేము, ఆ ప్రోగ్రామ్ ఎందుకు యూస్ అవుతుందో అని రాయడానికి ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది మనం యూస్ చేస్తాం. ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది మనం టాప్లోనే కాదు, ప్రోగ్రాంలో మిడిల్లో కానీ బాటంలో కానీ ఎక్కడైనా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసం, అంటే ప్రోగ్రామింగ్ ఒక నేమ్ రాయడానికి కోసమే ఈ డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది మనం యూస్ చేస్తాం. ఇప్పుడు సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అని రాయాలంటే మనం అదంతా సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అనేది ఒక సింగిల్ లైన్లో ప్రింట్ అవ్వాలంటే ఆ స్టేట్మెంట్ని సింగిల్ లైన్లో రాసి దానికి ముందు డబుల్ స్లాష్ కానీ ఇస్తే అది సింగిల్ కమాండ్ లాగా యాక్ట్ అవుతుంది. అదే ఆ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ని మనము మల్టిపుల్ లైన్లో రాయాలంటే స్లాష్ ఫాలోడ్ బై స్టార్ అని రాసి, అలాగే ఆ స్టేట్మెంట్కి ఎండింగ్లో కూడా స్టార్ స్లాష్ అని ఇస్తే అది మల్టిపుల్ లైన్ కమాండ్ లాగా యాక్ట్ అవుతుందన్నమాట. దీనివల్ల మనం డాక్యుమెంటేషన్ సెక్షన్ని మనం యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చి లింక్ సెక్షన్. ఈ లింక్ సెక్షన్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే ప్రీ ప్రాసెసర్ కమాండ్స్ని మెన్షన్ చేసేదానికి లింక్ సెక్షన్ని మనం యూస్ చేస్తాం. ఆ ప్రీ ప్రాసెసర్ కమాండ్స్ అనేవి ఏమంటే #include stdio.h, #include conio.h, #include math.h, ఇలా చాలా ప్రీ ప్రాసెసర్ కమాండ్స్ని మెన్షన్ చేసేదానికి లింక్ సెక్షన్ అనేది మనం యూస్ చేస్తున్నాం. ఇక్కడ యాష్ అని ఉంది కదా, ఆ యాష్ అనేది ఏంటంటే ప్రీ ప్రాసెసర్ అనమాట. stdio.h, conio.h, math.h ఇవన్నీ ఏంటంటే హెడర్ ఫైల్స్. ఈ హెడర్ ఫైల్స్ అన్నీ ఆల్రెడీ సిస్టంలో లైబ్రరీ ఫంక్షన్లో ఇవి ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. హెడర్ ఫైల్స్ని యూస్ చేసి మనం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు యాక్సెస్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ యాష్ ఉంది కదా, యాష్ అంటే ఏంటంటే ప్రీ ప్రాసెసర్. ఇది ఏం చేస్తుందంటే కంపైలర్కి ముందుగానే ఇండికేట్ ఇస్తుందన్నమాట. నేను సిస్టమ్ ఒక లైబ్రరీ ఫంక్షన్ నుంచి stdio.h అనే హెడర్ ఫైల్ని తీసుకున్నాను, లేదంటే conio.h అనే హెడర్ ఫైల్ని తీసుకున్నాను అని ఇండికేట్ చేసేదానికి హ్యాష్ని యూస్ చేస్తాం. ఈ హెడర్ ఫైల్ని యూస్ చేసి మనం ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని ఏవి యూస్ చేస్తామో ఇప్పుడు చూడబోతున్నాం. stdio.h అనే హెడర్ ఫైల్ని యూస్ చేసి మనం printf అండ్ scanf ఫంక్షన్స్ని రెండింటిని యాక్సెస్ చేసుకుంటాం. ఈ printf అనేది ఎందుకు యూస్ అవుతుందంటే మనకు అవుట్పుట్ అనేది స్క్రీన్లో కనిపించేదానికి printf అనేది మనం యూస్ చేస్తాం. scanf అనేది ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది రీడ్ చేసుకునేదానికి scanf ఫంక్షన్ అనేది మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చి conio.h. ఈ conio.h అనే హెడర్ ఫైల్ని యూస్ చేసి గెట్ హెచ్, ఎస్ఎల్ఆర్, ఎస్సిఆర్ అనే ఫంక్షన్స్ని మనం యాక్సెస్ చేస్తాము.
ఈ గెట్ హెచ్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే క్యారెక్టర్స్ని కానీ ప్రోగ్రాంలో మనం మెన్షన్ చేసినప్పుడు గెట్ హెచ్ అనేది యూస్ చేస్తాం. ఎస్ఎల్ఆర్ ఎస్సిఆర్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే ప్రీవియస్గా ఉన్న ప్రోగ్రామ్ ఒక అవుట్పుట్ని ఎరేస్ చేసేదానికి ఈ ఫంక్షన్ని మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ హెడర్ ఫైల్ ఏంటంటే math.h. ఈ math.hని యూస్ చేసి మనం మల్టిపుల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు SQRT ఈ ఫంక్షన్ని యూస్ చేసి మనం స్క్వేర్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. అలాగే POW అని మెన్షన్ చేసి పవర్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. అలాగే LOG అనే లాగ్ ఫంక్షన్ని యూస్ చేసి మనం లాగరిథమిక్ ఆపరేషన్స్ని మనం ఈ ఫంక్షన్ యూస్ చేసి పర్ఫామ్ చేస్తామన్నమాట. ఇలాగా మల్టిపుల్ హెడర్ ఫైల్ యూస్ చేసి మల్టిపుల్ ఫంక్షన్స్ అనేవి మనం యాక్సెస్ చేసుకుంటాం. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే డెఫినిషన్ సెక్షన్. ఈ డెఫినిషన్ సెక్షన్లో మనం ఏం రాస్తామంటే కాన్స్టెంట్ వేరియబుల్స్ ఉంటాయి కదా, వాటిని డిఫైన్ చేసేదానికి మనం డెఫినిషన్ సెక్షన్ అనేది యూస్ చేస్తాం. ఇప్పుడు పై వాల్యూ మనకు తెలియదు కదా, అది యాక్సెస్ చేయడానికి మనం డెఫినిషన్ సెక్షన్ అనేది యూస్ చేస్తాం. అలాగే బీటా గామా ఇలా తెలియని కాన్స్టెంట్ ఒక వాల్యూస్ని తెలుసుకోవడానికి మనం డెఫినిషన్ సెక్షన్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. ఈ సెక్షన్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే ఎక్కడి నుంచన్నా మనం వేరియబుల్ని యాక్సెస్ చేయడానికి గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్ అనేది మనం మెన్షన్ చేస్తాం. అక్కడ మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం. ఎలా డిక్లేర్ చేస్తామంటే డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ అని డిక్లేర్ చేస్తాం. ఆ వేరియబుల్కి మనం వాల్యూ అనేది ఏదైనా ఇనిషియలైజ్ చేయాలంటే సేమ్ డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమి ఇస్తామో ఆ వాల్యూని అక్కడ మెన్షన్ చేస్తామన్నమాట. ఇలాగా గ్లోబల్ డిక్లరేషన్ అనేది చేస్తాం. ఇది మెయిన్ ఫంక్షన్లో టాప్లో చేస్తామన్నమాట. ఎందువల్లంటే ప్రోగ్రాంలో ఎక్కడైనా ఇది యాక్సెస్ చేసుకునేదానికి. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ సెక్షన్. మెయిన్ ఫంక్షన్ సెక్షన్ అనేది కంపల్సరీగా మనం ప్రోగ్రామింగ్లో మెన్షన్ చేయాలి. ఎందువల్లంటే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ మెయిన్ ఫంక్షన్లో మనం ఏం రాస్తామంటే డిక్లరేషన్ పార్ట్ అండ్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అనేది మెన్షన్ చేస్తాం. అంటే ఇంత గ్లోబల్ డిక్లరేషన్లో మెన్షన్ చేస్తాం కదా, డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ అలాగ వాల్యూ ఎలా మెన్షన్ చేస్తామో అలాగా వీటిలో కూడా మెయిన్ ఫంక్షన్లో కూడా మనం మెన్షన్ చేస్తామన్నమాట వేరియబుల్స్ని. అది డిపెండింగ్ ఆన్ ద ప్రోగ్రామ్ బట్టి ఉంటుంది. మనం ఏమన్నా ప్రింట్ అవ్వాలంటే అవుట్పుట్లో అదంతా మెయిన్ ఫంక్షన్లోనే మనం డిక్లేర్ అనేది చేస్తాం. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అనేది ఆప్షనల్ అనమాట. ఇది మనం ప్రోగ్రామ్ని బట్టి ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్గా మనం ఈ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ అనేది ఎక్కడ యూస్ చేస్తామంటే ఫంక్షన్స్ అనే టాపిక్లో ఇది యూస్ చేస్తాం. అప్పుడు నీకు క్లియర్గా చెప్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. ఇక్కడ చూడండి, మనం ఎగ్జాంపుల్ /hello world ప్రోగ్రామ్ ఇన్ ద సి లాంగ్వేజ్ అని మెన్షన్ చేస్తాం కదా, అదేంటంటే డాక్యుమెంటేషన్ సెక్షన్ అనమాట. మనకి సింగిల్ లైన్లో కమెంట్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో చూడండి #include stdio.h #include conio.h అని మెన్షన్ చేసాము. ఇది ఏ సెక్షన్ రిలేటెడ్ అంటే లింక్డ్ సెక్షన్ రిలేటెడ్. దానివల్ల ఇక్కడ హెడర్ ఫైల్స్ అని రాసాము. నెక్స్ట్ దాని తర్వాత ఏం సెక్షన్ రావాలి, గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్, డెఫినిషన్ సెక్షన్ అనేవి రావాలి. కానీ ఆ రెండు ఆప్షనల్, మనకి ప్రోగ్రాంలో యూస్ అవుతేనే ఆ రెండు సెక్షన్స్ని మనం డిక్లేర్ చేస్తాం. కానీ ఇక్కడ యూజ్ ఏం లేదు కాబట్టి ఆ రెండు సెక్షన్ని మనం ఇక్కడ స్కిప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంది మెయిన్ ఫంక్షన్ సెక్షన్ కదా, చూడండి మెయిన్ ఫంక్షన్ అని రాశాను. మెయిన్ అనేది ఈ మెయిన్ ఫంక్షన్లో మనం ఏం రాస్తామంటే ఏదైనా డిక్లేర్ చేయాలంటే వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం, లేకపోతే మనకి అవుట్పుట్ ఏం కావాలో ఎగ్జిక్యూట్ కావాలో ఆ లైన్ని మనం మెయిన్ ఫంక్షన్లో రాస్తాం. ఇక్కడ మనకి హలో వరల్డ్ అని ప్రింట్ అవ్వాలి కాబట్టి మనం హలో వరల్డ్ అనేది ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో రాస్తున్నాం. ఇక్కడ ప్రింట్ఎఫ్లో హలో వరల్డ్ రాసాం కాబట్టి మనకి అవుట్పుట్లో హలో వరల్డ్ అని మనకి చూపిస్తుంది. హలో వరల్డే కాదండి, మీరు ఏది మెన్షన్ చేసినా మెయిన్ ఫంక్షన్లో అది ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్లో మనకి డిస్ప్లే అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మనము డాక్యుమెంటేషన్ సెక్షన్ కూడా ఏం మెన్షన్ చేయలేదు, డైరెక్ట్గా లింక్డ్ సెక్షన్ అండ్ మెయిన్ ఫంక్షన్ సెక్షన్ మాత్రమే డిక్లేర్ చేస్తాము. ఇక్కడ మనం రాసిన లింక్డ్ సెక్షన్ చూడండి #include stdio.h
అని రాసాం కదా. ఇక్కడ యాష్ అనేది ఏంటంటే ప్రీ ప్రాసెసర్ లాగా యాక్ట్ అవుతుంది. ఇది ఏం చెప్తుందంటే కంపైలర్కి మేము సిస్టమ్ లైబ్రరీలో నుంచి stdio.h అనే హెడర్ ఫైల్ని తీసుకున్నాము అని కంపైలర్కి చెప్తుందనమాట. నెక్స్ట్ లైన్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్. ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ అయింది కదా, అంటే మెయిన్ ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిందని మీనింగ్ అనమాట. ఇక్కడ ఏముంది మెయిన్ ఫంక్షన్లో ప్రింట్ఎఫ్ రేవా ఛానల్ అని ఉంది. అంటే రేవా ఛానల్ అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అయ్యేదానికి మనకు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది యూస్ చేసాం. నెక్స్ట్ ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది క్లోజ్ అయింది, అంటే ప్రోగ్రామ్ ఇంతటితో ఎండ్ అయిందని మీనింగ్ అనమాట. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చిందంటే